This is from Marathi Good channel. So today concept వచ్చేసి we're going to discuss about the data types. సో డేటా టైప్స్ అనమాట. సో నేను మీకు ఈ టేబుల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ డేటా టైప్స్ గురించి అయితే వినండి. డేటా టైప్స్ కాన్సెప్ట్ ఈస్ డేటా టైప్స్. సో ఫస్ట్ మనం డేటా టైప్స్ డిస్కస్ చేసే ముందుగా మనం ఏం చేద్దామంటే కొన్ని సైజెస్ అయితే తెలుసుకోవాలన్నమాట. మీ ఫోన్ ఉంది, మీ ఫోన్లో రోమ్ ర్యామ్ ఉంటుంది కదా. ఎస్ అన్న ర్యామ్ సైజ్ జీబీస్లో ఉంటుంది. ఎస్, రూమ్ సైజ్ కూడా జీబీస్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను అయితే వేస్తున్నా, లైక్ జీబీ ఈక్వల్ టు 1 GB ఈక్వల్ టు ఎంత? జనరల్గా అందరు చెప్పే 1 GB సైజ్ వచ్చేసి 1000 అంటాం, 1000 MB అంటాం. యాక్చువల్గా ఇది మన క్యాలిక్యులేషన్ ప్రకారంగా 1000 MB అని అజ్యూమ్ చేసుకుంటాం. అదే మనకి కంప్యూటర్ ప్రకారంగా మనకి కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటిది? 0 కానీ 1 కానీ. అందుకనే బేస్ వాల్యూ 2 తీసుకుంటాం అండ్ పవర్ వాల్యూ 10 వేస్తాం. సో బేస్ వాల్యూ 2 తీసుకొని పవర్ వాల్యూ 10 తీసుకుంటే మనకి 1024 వస్తుంది. అంటే మనకి కంప్యూటర్లో దాని మెమొరీలో 1 GB మీన్స్ ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ 1024 MB అనమాట. ఓకేనా? అలాగే 1 MB అంటే 1 MB అంటే ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ 1024 KB. ఓకే, అండ్ 1 KB ఈక్వల్ టు 1024 బైట్స్ అంటాం అన్నమాట. 1024 బైట్స్ అండ్ 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అంటాం. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి 4 బిట్స్ ఈక్వల్ టు 1 నిబిల్ అంటాం. 1 నిబిల్ అంటాం. సో బిట్స్ అంటే ఏం లేదు, ఒక 8 బిట్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ 8 పొజిషన్స్ ఉన్నాయి. ఇలా 8 పొజిషన్స్ ఉన్నాయి, డ్రా చేస్తున్నాను. 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6 7 8 ఇలా 8 బిట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ బిట్లో నువ్వు ఏదో 0 కానీ 1 కానీ స్టోర్ చేయగలవు అనమాట. ఏదో 0 కానీ 1 కానీ ఇలా స్టోర్ చేయగలవు. అలా నేను ఒక 0 కానీ 1 కానీ స్టోర్ చేయగలిగితే 8 పొజిషన్స్లో మనం దాన్ని బిట్ అంటాం అనమాట. ఈచ్ బిట్లో మనం ఒక నెంబర్ మాత్రమే స్టోర్ చేయగలం, ఏదో 0 కానీ 1 కానీ బైనరీ నెంబర్స్. సో ఇలా మనం 8 బిట్స్ కన్జ్యూమ్ చేసుకుంటే మనకి వచ్చేసి 1 బైట్ అంటాం. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అంటున్నాం మేము. ఓకేనా? సో దట్ ఈస్ ద సైజ్ అన్నమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే మనకి ఇక్కడ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మనకి యాక్చువల్గా టైప్స్ ఆఫ్ డేటా వచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయి జనరల్గా. 3 టైప్స్ ఆఫ్ డేటా ఏంటిది? ఏదైనా ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. ఇంకో టైప్ ఆఫ్ డేటా ఏంటిది? క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా. ఎస్, క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అనమాట. అండ్ థర్డ్ టైప్ ఏంటిది? ఫ్లోటింగ్ వాల్యూ టైప్ అనమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. ఇంటీజర్ అంటే లైక్ 10 కానీ 19 కానీ 100 ఇలా మనకి ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాస్ వస్తాయి. అదే క్యారెక్టర్ అంటే ఏ కానీ బి కానీ అండ్ పి కానీ ఎన్ కానీ ఇలా మనకి ఏదైనా ఆల్ఫాబెటికల్ వాల్యూస్ వస్తే మనం దాన్ని క్యారెక్టర్ టైప్ అంటాం. అదే ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే 3.14 ఓకే అండ్ 98.98 ఇలా మనకి ఫ్లోటింగ్ డాట్ తర్వాత వాల్యూస్ ఇలా వస్తే మనం దాన్ని ఏమంటామంటే ఫ్లోటింగ్ వాల్యూ టైప్స్ ఆఫ్ డేటా అంటాం. ఓకేనా? ఇక్కడ నేను స్క్రోల్ చేసుకుంటే మనకి డేటా టైప్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనకి ప్రైమరీ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, ఎంటీ డేటా టైప్స్, ఇవన్నీ ఉంటాయి అనమాట. 4 టైప్స్. మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఏదైనా క్వశ్చన్ కానీ ఏదైనా లాజిక్ కానీ రాయాలన్నా కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇదన్నమాట, ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్ అంటాం. ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఓకేనా? సో మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ మెయిన్గా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి అన్నమాట. అసలు మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎన్ని ఉంటాయంటే వాట్, ఓకే, ఇంట్, లాంగ్, ఇంట్, ఓకే, క్యార్ అండ్ ఫ్లోట్, డబల్, లాంగ్ డబల్, ఇలా కొన్ని ఎలాబొరేట్ చేసుకుంటే ఇంకా చాలా వస్తాయి అన్నమాట డేటా టైప్స్. ఇంకా మోర్ దాన్ 10 వస్తాయి, మోర్ దాన్ 10 20. మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, మనకి డేటా టైప్స్ మోస్ట్లీ ఇవే ఇంపార్టెంట్. ఈ సెక్షన్ ఒకటే ఇంపార్టెంట్ మనకి. ఈ సెక్షన్ ఏంటివి? ఇంట్, క్యార్, ఫ్లోట్, డబల్. 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి మనకి. ఏదైనా ఇంటీజర్ వాల్యూ డేటా స్టోర్ చేయాలంటే నేను ఇంట్ అనే డేటా టైప్ ప్రిఫర్ చేసుకుంటాను.
ఓకేనా. ఏదైనా క్యారెక్టర్ లైక్ ఏ కానీ ఎం కానీ లేకపోతే ఎక్స్ కానీ లేకపోతే జెడ్ కానీ ఇలాంటి లెటర్స్ నేను స్టోర్ చేయాలంటే నేను క్యార్ అనే డేటా టైప్ పిక్ చేసుకుంటాను అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఫ్లోటింగ్ వాల్యూస్, ఇలా ఫ్లోటింగ్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే లైక్ 3.14 ఓకేనా, 92.23 ఇలాంటి డేటా స్టోర్ చేయాలంటే నేను ఫ్లోట్ కానీ అండ్ డబుల్ కానీ పిక్ చేస్తాను అనమాట. ఓకేనా. సో జస్ట్ బై థియరాటికల్గా చెప్తే అర్థం కాదు, ఒక జస్ట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. మనకి ఫ్లోట్ వచ్చేసి చిన్న సైజ్ అనమాట, అంటే చిన్న వాల్యూస్ మాత్రం స్టోర్ చేయగలం, లైక్ ఇలాంటి వాల్యూస్. మనం పెద్ద వాల్యూస్ లైక్ డాట్ తర్వాత లైక్ 26 వాల్యూస్ 36 వాల్యూస్ స్టోర్ చేయాలంటే డబుల్ డేటా పిక్ చేస్తాను అనమాట. సో లెట్ మీ షో ఇన్ ఎగ్జాంపుల్. నేను ఒక కోడ్ అయితే చూపిస్తాను ప్యానల్గా. ఫస్ట్ నేను ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్తున్నా. ఆన్లైన్ కంపైలర్. సో ఇది వచ్చేసి ఆన్లైన్ కంపైలర్. సో లుక్ ఎట్ హియర్. సో ఇదైతే మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్ అని చెప్పేసి ఆల్రెడీ ఫస్ట్ ప్రీవియస్ క్లాస్లో అయితే డిస్కస్ చేశాను. ఈ డాక్యుమెంట్ సెక్షన్ వచ్చేసి మనకి ఆప్షనల్ అనమాట, ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేనైతే తీసేస్తున్నాను. ఓకేనా, అయినా మనకి కోడ్ రన్ అవుతుంది. ఐ విల్ షో యూ. జస్ట్ లుక్ ఎట్ హియర్. కోడ్ అయితే రన్ అవుతుంది, హలో వరల్డ్. ఇప్పుడు నేను ఒక డేటా టైప్ తీసుకుంటున్నాను, ఇంట్. సో ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, వేరియబుల్ అంటే నేమ్ అనమాట. ఏ అని తీసుకుంటున్నాం. సో ఏ అని తీసుకున్న తర్వాత నేను ఏలో 10 అనే వాల్యూ ఏదో ఒకటి ఇంటీజర్ వాల్యూ అయితే స్టోర్ చేస్తున్నాను. లెట్స్ సే దట్ నేను 10 అనే వాల్యూ స్టోర్ చేసి లాస్ట్ సెమీకోలన్ ప్రింట్ చేశాను. సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఈ పర్టికులర్ డేటా టైప్స్కి కొన్ని స్పెసిఫైర్స్ ఉంటాయన్నమాట వాల్యూస్ ప్రింట్ చేయడానికి. సో ఇది వచ్చేసి స్పెసిఫైడ్ డి అని చెప్తాం ప్రింట్ చేయడానికి కానీ రీడ్ చేయడానికి కానీ. ఇది వచ్చేసి స్పెసిఫైడ్ సి అంటాం. అండ్ ఇది వచ్చేసి స్పెసిఫైడ్ ఎఫ్ యూస్ చేస్తాం ఇలాంటి డేటా ప్రింట్ చేయడానికి. డబుల్ వచ్చేసి స్పెసిఫైడ్ ఎల్ఎఫ్ యూస్ చేస్తాం, స్మాల్ ఎల్ఎఫ్ అనమాట. ఈ స్పెసిఫైడ్స్ ఎందుకు యూస్ చేస్తున్నామో మనకి అయితే ఇప్పుడైతే అర్థం కాదు. స్పెసిఫైడ్స్ అంటే మన లాంగ్వేజ్లో పర్సంటేజ్ అంటాం. సింబల్ అంటే ఇది పర్సంటేజ్ అంటాం యాక్చువల్గా. సో సి లాంగ్వేజ్లో పర్సంటేజ్ డి కానీ ఇలా వస్తే మనకు స్పెసిఫైర్ లేకపోతే ఫార్మాట్ స్పెసిఫైర్ అంటాం అనమాట. మనం ఏదైనా ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయడానికి స్పెసిఫైర్ డి వాడతాం, క్యారెక్టర్ వాల్యూ ప్రింట్ చేయడానికి స్పెసిఫైర్ సి వాడతాం. అయితే ఫ్లోటింగ్ వాల్యూస్ కానీ ఇలాంటి ప్రింట్ చేయడానికి స్పెసిఫైర్ ఎఫ్ కానీ ఎల్ఎఫ్ కానీ వాడతాం అనమాట. ఓకే, జస్ట్ లుక్ ఎట్ హియర్. సో వెళ్తున్నా, జస్ట్ ఫోకస్ ఆన్ హియర్. సో ఏ అనే వేరియబుల్ లోపల ఏ వేరియబుల్ తీసుకున్నాను, ఏ అనే వేరియబుల్ లోపల నాకు 30 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాను అనమాట. సో స్టోర్ చేసిన తర్వాత నేను ఆ వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకుంటే జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ హియర్. సో లుక్ ఎట్ హియర్. సో నేను ఈ 30 అనే వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే పర్సంటేజ్ డి ఇవ్వాలి. ప్రింట్ఎఫ్కి పర్సంటేజ్ డి అని చెప్పాలి. నేను లైక్ లుక్ ఎట్ హియర్. నేను ఏ వాల్యూ ప్రింట్ చేయాలనుకున్నాను, ప్రింట్ఎఫ్ లోపల ఏ ఇచ్చిన తర్వాత నేను రన్ కొడుతున్నాను. సో రన్ కొట్టిన తర్వాత మీకు అవుట్పుట్లో ఏమొస్తుంది, హలో వరల్డ్ వస్తుంది. మళ్ళీ రన్ చేస్తున్నా. సో యూ కెన్ సీ హియర్ మనకి ఎర్రర్స్ వస్తున్నాయి, క్లియర్గా చూడొచ్చు. పాసింగ్ వార్నింగ్స్ వస్తున్నాయి, ఎర్రర్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఏం చెప్తుంది, ప్రింట్ఎఫ్లో ఇంటి టైప్ ఆఫ్ వేరియబుల్ ఇది అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో మనం డైరెక్ట్గా ఏ ఇచ్చి అయితే మనం 30 అనే వాల్యూ ప్రింట్ చేయలేమన్నమాట. సో మనం ఫస్ట్ డబల్ కోడ్స్ అయితే ఓపెన్ చేయాలి. ఆ డబల్ కోడ్స్ లోపల పర్సంటేజ్ డి పెట్టాలి. పర్సంటేజ్ డి పెట్టిన తర్వాత కామా, అండ్ నువ్వు ఏ వాల్యూ ప్రింట్ చేయాలనుకున్నావు, నాకు 30 ఏ లోపల ఏ వాల్యూ స్టోర్ అయింది, 30 స్టోర్ అయింది. నేను క్లియర్లీ అబ్జర్వ్ హియర్. నాకు ఏ లోపల నాకు క్లియర్గా 30 అనే వాల్యూ స్టోర్ అయింది. ఓకేనా, ఒక మెమరీ బ్లాక్ అలొకేట్ అయింది. ఇలా రాస్తే ఇంటి టైప్ ఆఫ్ మెమరీ బ్లాక్ ఇది, ఇంటి టైప్ ఆఫ్ మెమరీ బ్లాక్ అనమాట. అంటే నువ్వు ఈ కంటైనర్లో ఇదర్ ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేయగలనమాట. నేను ఈ ఏ అనే కంటైనర్లో 30 అనే వాల్యూ అంటే 30 అనే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసి ఈ ఏ అనే బ్లాక్ లోపల వాల్యూ నేను రిట్రైవ్ చేయాలనుకున్నా, అవుట్పుట్లో గెట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా పర్సంటేజ్ డి ఇచ్చి ఏ ఇస్తాం అనమాట. ఓకే, జస్ట్ రన్ కొడుతున్నా. మనకి వాల్యూస్ ఏమొస్తున్నాయి ఈసారి. సో అవుట్పుట్లో మనకి 30 అని వస్తుంది అనమాట. అదే నేను ఇది డేటా టైప్, దీన్ని మనం వేరియబుల్ అంటాం. ఓకే, వేరియబుల్ నథింగ్ బట్ మనకి ఇంకా వేరియబుల్ రాలేదు కాబట్టి జస్ట్ ఇప్పుడు లెటర్ అనుకున్నా, లెటర్ ఏ అనే బ్లాక్లో 30 అనే వాల్యూ స్టోర్ అవుతుంది అనుకున్నాం. లైక్ అలా నేను 30 స్టోర్ చేయొచ్చు, 40 స్టోర్ చేయొచ్చు, ఎనీథింగ్ యాజ్ వీ వాంట్.
అలాగే నేను పర్సంటేజ్ డి ముందర ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, దిస్ ఈస్ ఏ వాల్యూ, ఇలా నేను టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఎస్ అన్న, ఈ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ మనకి అవుట్పుట్లో యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. అండ్ ఈ పర్సంటేజ్ డి ప్లేస్లో ఈ వాల్యూ రిప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి చూపిస్తాను మీకు. జస్ట్ ఫోకస్ హియర్. రన్ బటన్ కొడుతున్నా, యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ఏ వాల్యూ. సో ఈ పర్సంటేజ్ డి ప్లేస్లో ఏం ప్లేస్ అయింది, ఏ వాల్యూ ప్లేస్ అయింది. ఎస్ అన్న, ఏ వాల్యూ అయితే ప్లేస్ అవుతుంది అనమాట. అదే నేను పర్సంటేజ్ డి ఇక్కడ నుంచి తీసేసి మధ్యలో ఎక్కడో ఇస్తా, ఇక్కడ మధ్యలో ఎక్కడ ఇస్తా, ఎక్కడో ఇచ్చి మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు, 40 ఈజ్ దిస్ 40 ఈ వాల్యూ అని వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది, దిస్ 40 ఏ వాల్యూ అని వస్తుంది. అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ డి ఎక్కడైతే ఉందో, ఈ పర్సంటేజ్ డి అయితే ఎక్కడైతే ఉందో, పర్సంటేజ్ డి మనం ఈ పర్సంటేజ్ డి ఎక్కడైతే ఉందో, ఈ పర్సంటేజ్ డి ప్లస్ ఏ వాల్యూ వచ్చి ప్లేస్ అవుతుంది అనమాట. అర్థమైందా? అంటే మనకి టోటల్గా దిస్ 40 ఏ వాల్యూ అని వస్తుంది. అలా మనం ఏం కావాలంటే అలా ఎలా కావాలంటే ఎక్కడ కావాలంటే మన వాల్యూ అక్కడ ప్రింట్ చేయొచ్చు అనమాట టోటల్గా. అండ్ ఇంకో థింగ్, అండ్ నేను పర్సంటేజ్ది ఇక్కడ ఫ్రంట్ వాడుతున్నా, ఇక్కడ ఫ్రంట్ యూస్ చేస్తున్నాను, పర్సంటేజ్ స్పేస్ ఇచ్చాను. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఈ పర్సంటేజ్ డి ప్లేస్లో మనకి ఏంటంటే 40 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూపిస్తున్నాను. సో జస్ట్ ఫోకస్ హియర్. సో రన్ చేస్తున్నాం. సో యూ కెన్ సీ హియర్ 40 దిస్ ఏ వాల్యూ. అలా మనం టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, అండ్ లైక్ కొన్ని సింబల్స్ యాడ్ చేయొచ్చు, అండ్ కామాస్ యాడ్ చేయొచ్చు, బాడీస్ యాడ్ చేయొచ్చు, ఎనీథింగ్ యాజ్ యూ వాంట్. కానీ మనం ఓపెన్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ ఓపెన్ చేయాలి, ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ అయితే ఇంక్లూడ్ చేయాలన్నమాట. కానీ పర్సంటేజ్ ది ఎక్కడైతే ఉంటుందో ఆ పర్సంటేజ్ ది ప్లేస్లో ఏ వాల్యూ మాత్రం ఖచ్చితంగా ప్లేస్ అవుతుంది. యూ కెన్ సీ హియర్. అర్థమైందా? సో ఆ 40 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. కానీ మనం టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్, మనం టెక్స్ట్ ఏది రాసినా కానీ ఆ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ వాల్యూ తీసుకుంటుంది. కానీ ఈ డేటా వేరే, ఇది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా, ఇది మనకి స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అంటాం. ఓకేనా, ఇది మనకి వాల్యూ ప్రింట్ చేయడం కానీ క్యాలిక్యులేట్ చేయడం కానీ అవసరం పడదు. అంటే ఇది మనకి అంత ఏదైనా లైక్ ఇలా తీసుకోండి 10, 20 ఇలా తీసుకున్నా కానీ ఏదైనా 2 వాల్యూస్ యాడ్ చేయడానికి కానీ లేకపోతే లైక్ ఇంటీజర్ డేటా చూపించడానికి కానీ మనకి యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఈ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా, జస్ట్ టెక్స్ట్ నార్మల్ కామెంట్ చూపించడానికి మనం అవుట్పుట్లో. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఒకసారి నేను పర్సంటేజ్ డి ఇచ్చాను, దిస్ ఈస్ వాల్యూ, దిస్ ఈస్ ఏ వాల్యూ అని ఇచ్చాను. ఓకేనా, అంటే మనకి పర్సంటేజ్ డి ప్లేస్లో ఏంటంటే ఏ వాల్యూ ప్లేస్ అవుతుంది, తెస్తాను ఏ వాల్యూ ప్లేస్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ వాల్యూ ఈక్వల్ టు 40 అని వస్తుంది. సో యాక్టీస్ ఈసారి నేను పర్సంటేజ్ డి ఇస్తున్నా. పర్సంటేజ్ డి నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఎరేజ్ హియర్ ఏ వాల్యూ తీసేస్తున్నా, జస్ట్ కామా పెడుతున్నా, ఏ వాల్యూ ఇవ్వట్లా. ఇలా నువ్వు ఏ వాల్యూ ఇవ్వకపోతే పర్సంటేజ్ డి ఇచ్చి ఏ వాల్యూ ఇవ్వకపోతే నీకేమొస్తుంది, నీకు వాల్యూ అనేది లైక్ ఎర్రర్స్ అయితే చూపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ ఎక్స్ప్రెషన్ అంటే నువ్వు ఏ వాల్యూ సంథింగ్ ఏదో ఎక్స్ప్రెషన్ మెచ్ చేసావు అంటే ఏదో ఒక వాల్యూ ప్రింట్ చేయాలి, పర్సంటేజ్ తీర్చా కానీ ఏదో ఒక వాల్యూ ఇవ్వట్లేదు అంటుంది. ఓకేనా, నువ్వు ఏ వాల్యూ ఇవ్వాలి. ఓకేనా, అలా నేను ఏ కానీ లేకపోతే బి తీసుకోవచ్చు ఇక్కడ. సో నువ్వు ఇక్కడ దీన్ని మనం ఏమంటాం అంటే డిక్లరేషన్ అంటాం. ఇలా చేస్తే మనం డిక్లరేషన్ అంటాం. ఇక్కడ నేను ఇంట్ రాస్తున్నా, ఫస్ట్ డేటా టైప్ రాస్తున్నా, తర్వాత ఏం చేస్తున్నా, ఆ తర్వాత నేను బి ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. సో మనం ఇక్కడ డిక్లరేషన్ ఏదైతే చేస్తామో అదే వర్డ్ ఖచ్చితంగా అయితే యూజ్ చేయాలి. కంపల్సరీ ఇక్కడ బిఏ యూజ్ చేయాలి, అండ్ ఇక్కడ కూడా బితోనే యూజ్ చేయాలన్నమాట. అలా అనమాట. ఓకేనా, సో మనకి దిస్ ఈజ్ అ వాల్యూ ఈక్వల్ టు 40 అని వస్తుంది. సో ఇక్కడ మనం ఏ కానీ బి కానీ సి కానీ అలా యూజ్ చేస్తే ఇక్కడ కూడా అదే వర్డ్ అయితే అదే లెటర్ అయితే యూజ్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. సో ఇక్కడ నేను ఏ యూజ్ చేసి ఇక్కడ నేను బి యూజ్ చేస్తున్నాను. సో బి అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎర్రర్స్ వస్తున్నాయి అనమాట. సో సేమ్ థింగ్ మనం దేంతో అయితే క్రియేట్ చేసామో దాంతోనే మనం కాల్ చేయాలి, ఆ లెటర్తోనే కాల్ చేయాలి అనమాట. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ సేమ్ థింగ్ నేను బోర్డులోకి వెళ్తున్నా,
సో విల్ గో టు ద బోర్డ్ హియర్. సో బోర్డులో చూడండి ఒకసారి. సో మనం ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ప్రింట్ చేయడానికి పర్సంటేజ్ డి వాడుతున్నాం ప్రింట్ అవుట్పుట్లో. ఎస్ ప్రింట్ ఫంక్షన్లో పర్సంటేజ్ డి వాడుతున్నాం. క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా చూద్దాం ఒకసారి. క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా, ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా, డబుల్ టైప్ ఆఫ్ డేటా చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ డెస్క్టాప్లోకి వెళ్తున్నాం. చేస్తాను ప్రీవియస్ ఎగ్జాంపుల్. సో సేమ్ థింగ్ నేను ఏం చేస్తానంటే, మనం క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా ప్రింట్ చేయాలంటే, లైక్ స్టోర్ చేయాలంటే, స్టోర్ చేసి ప్రింట్ చేయాలంటే వాట్ వి డూ హియర్ ఇస్ సేమ్ థింగ్. నేను క్యార్ అనే డేటా టైప్ తీసుకోవాలి. క్యార్ ఓకే, లెట్స్ సే దట్ నేను ఇంట్ తీసుకుంటున్నాను. ఇంట్ తీసుకొని నేను ఇక్కడ ఒక క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసి నేను పర్సంటేజ్ చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నా. మనకి వాల్యూస్ ఏమి వస్తున్నాయి చూడండి ఒకసారి. 65 వచ్చింది అంటే అన్డిఫైన్డ్ బిహేవియర్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, మనకి యాజ్ ఇట్ ఈస్ లైక్ ఏ అని రావట్లా, సంథింగ్ వాల్యూ వస్తుంది. ఓకేనా, అది ఎందుకు వస్తుంది మీకు రీజన్ చెప్తాను. అండ్ ఒకసారి మనం క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా ప్రింట్ చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం క్యార్ అని తీసుకుంటాం. క్యార్ అనే డేటా టైప్ మనకి ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సి ఇవ్వచ్చు, సిహెచ్ ఇవ్వచ్చు, ఏ ఇవ్వచ్చు, సంథింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్ లోపల నేను ఏ లైక్ క్యాపిటల్ లెటర్ ఏ స్టోర్ చేశాను అనమాట. ఆల్వేస్ రిమెంబర్ హియర్, మనం ఏదైనా డేటా స్టోర్ చేస్తున్నామంటే ఓన్లీ వన్ లెటర్ మాత్రమే స్టోర్ చేయగలం. ఓకేనా, ఇలా మనం ఓకే ఇలా ఇచ్చి ఇలా స్టోర్ చేయలేము అనమాట. అండ్ మేక్ షూర్ ఇక్కడ సింగిల్ కోట్స్తో క్లోజ్ చేసా అండ్ సింగిల్ క్లోజ్తో ఓపెన్ చేసి క్లోజ్ చేసా. లాస్ట్లో సెమీకాలం అయితే పెడుతున్నా. అండ్ ఎంటీ లైన్ మనకి సెమీకాలం అయితే ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను ఎరేస్ చేస్తాను మొత్తం. అండ్ జస్ట్ లుక్ ఎట్ హియర్, మనకి ఇక్కడ బోర్డ్లో క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా ప్రింట్ చేయడానికి ఏ స్పెసిఫైర్ యూస్ చేస్తున్నాం, స్పెసిఫై సి యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ సేమ్ నేను మళ్ళీ డెస్క్టాప్లోకి వెళ్తున్నా. డెస్క్టాప్లో మనకి సేమ్ మనం స్పెసిఫైడ్ డి బదులు సి అనమాట, అంటే పర్సంటేజ్ సి అంటాం మన లాంగ్వేజ్లో. సో ఒకసారి చూద్దాం చేసి. We can see here this is a value, a అని వస్తుంది. అంటే మీకు ఏ అనే బ్లాక్ లోపల ఒకటి క్రియేట్ అయింది. ఏ టైప్ అది మనకి క్యార్ టైప్లో క్రియేట్ చేసాం. అంటే ఈ బ్లాక్స్ వచ్చేసి క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అంటే బాక్స్ లాగా డిఫైన్ చేసాం. అంటే మనం దీంట్లో ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేయలేం, డబుల్ వాల్యూ స్టోర్ చేయలేం, ఓకే, అండ్ ఇంటీజర్ వాల్యూస్ కూడా స్టోర్ చేయలేం అనమాట. we can able to store, only we can able to store క్యారెక్టర్స్. సో మనం ఏ అనే బాక్స్ లోపల ఏం స్టోర్ చేస్తున్నాం ఏ బాక్స్ లోపల క్యాపిటల్ ఏ స్టోర్ చేస్తున్నాం. ఎస్. సో క్యాపిటల్ ఏ స్టోర్ చేస్తాం. అండ్ ఈ ఏ ప్లేస్లో ఎక్కడైతే ఈ పర్సంటేజ్ సి ఎక్కడైతే ఎన్కౌంటర్ అవుతుందో ఆ పర్సంటేజ్ సి ప్లేస్లో మనకి ఏ వాల్యూ అంటే ఏ క్యాపిటల్ ఏ మనకి ప్లేస్ అవుతుంది. సో ఫైనల్గా మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, దిస్ ఈజ్ ఏ వాల్యూ ఈక్వల్ టు ఏ అని వస్తుంది. ఐ హోప్ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ రీజింగ్ దిస్ ఆల్. ఓకే, సో ఒకసారి మనం ఏం చేద్దామంటే చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. మనం క్యాపిటల్ ఏ కాకుండా మనం క్యాపిటల్ ఎన్ ఇవ్వచ్చు ఆర్ స్మాల్ ఎన్ ఇవ్వచ్చు, ఎనీథింగ్ యాజ్ వీ వాంట్. సో దిస్ ఈజ్ ఏ వాల్యూ ఎన్. నేను ఇక్కడ సిహెచ్ ఇచ్చాను. ఓకే, రన్ చేస్తున్నా. కెన్ సీ హియర్ ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం డేటా టైప్ ఇచ్చాం, నేమ్ ఇచ్చాం, ఏదో ఒక నేమ్ వేరియబుల్ నేమ్ కానీ సంథింగ్ లెటర్ ఇచ్చాం. ఇక్కడ నేను లెటర్ అయితే ఏదైతే లెటర్తో యూజ్ చేస్తున్నానో క్రియేట్ చేస్తున్నానో అదే లెటర్ మనం తీసుకోవాలి స్టోర్ చేయడానికి డేటా. మళ్ళీ అదే లెటర్ యూజ్ చేయాలి సేమ్ మనం ప్రింట్ చేయడానికి కూడా. ఓకే, ఒక డేటా ప్రింట్ చేయాలంటే సేమ్ అదే లెటర్ అయితే తీసుకోవాలన్నమాట. మళ్ళీ రన్ చేస్తున్నా. కెన్ సీ హియర్ దిస్ ఈజ్ ఏ వాల్యూ ఈక్వల్ టు ఎన్. అంటే నేను సిహెచ్ అనే వేరియబుల్ లోపల సిహెచ్ అనే బ్లాక్ లోపల జస్ట్ లుక్ ఎట్ హియర్ సిహెచ్ బ్లాక్ క్రియేట్ చేశాను. ఈ సిహెచ్ బ్లాక్ లోపల నేను ఎన్ అనే క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ బాక్స్. ఓకే, సో ఇక్కడ మనకి సిహెచ్ ఎక్కడైతే ఎన్కౌంటర్ అవుతుందో ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ప్లేస్ అవుతుంది. ఇక్కడ సిహెచ్ వాల్యూ అంటే మనకి సిహెచ్ వాల్యూ వచ్చేసి ఎన్ అనమాట. ఎన్ వాల్యూ అయితే ప్లేస్ అవుతుంది ఇక్కడ. అలాగే మనం ఈ టెక్స్ట్ అయితే తీసేసి కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ పాసిబుల్. ఈ టెక్స్ట్ ఉంటే మనకి ప్రింట్ అవుతుంది అని రూల్ ఏం లేదు.
టెక్స్ట్ లేకుండా కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఐ షో యూ దట్. నేను టెక్స్ట్ తీసేస్తున్నాను, టెక్స్ట్ అయితే తీసేస్తున్నాను. ఓకే, ఈసారి రన్ చేస్తున్నాం. మనకి వాల్యూ ఏమొచ్చింది, ఎన్ వచ్చింది. అంటే ఓన్లీ పర్సంటేజ్ సి ప్లేస్లో ఎన్ వాల్యూ మాత్రమే ప్లేస్ అవుతుంది, మిగతా టెక్స్ట్ లేకపోతే మిగతా టెక్స్ట్ కూడా ప్రింట్ చేయొచ్చు. అదే ఇక్కడ నేను టెక్స్ట్ యాడ్ చేస్తే దిస్ హలో సంథింగ్ టెక్స్ట్ యాడ్ చేస్తాం, టెక్స్ట్ అయితే ప్రింట్ అవుతుంది. కానీ మనకి పర్సంటేజ్ స్పెసిఫైడ్ సి ప్లేస్లో వాల్యూ అయితే దీని వాల్యూ అయితే కంపల్సరీగా ఇక్కడైతే ప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ ఇంకో థింగ్ నేను సంథింగ్ ఇలా యూస్ చేస్తున్నా, సి 2 లెటర్స్ స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎన్ని లెటర్స్ ఇవి, 2 లెటర్స్ అనమాట. 2 లెటర్స్ స్టోర్ చేసి నేను డేటా అనేది ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే, దిస్ ఈస్ సిహెచ్ వాల్యూ ఈక్వల్ టు సంథింగ్ టెక్స్ట్ ఇస్తున్నా కామెంట్, మనం కావాల్సిన టెక్స్ట్కి ఇవ్వచ్చు మన ఇష్టం. కానీ పర్సెంటేజ్ సి ప్లేస్లో దీని వాల్యూ అయితే ప్లేస్ అవుతుంది. ఇట్లా నేను ఏం చేస్తున్నా, 2 క్యారెక్టర్స్ స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. మనకి ఎర్రర్స్ వచ్చినాయా, ఎస్ ఎర్రర్ వస్తుంది. కెన్ సీ హియర్ ఓన్లీ ఎస్ లెటర్ మాత్రమే వస్తుంది అవుట్పుట్లో. మిగతా కేసెస్లో మనకి వార్నింగ్స్ చూపిస్తుంది అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ కాన్స్టాంట్స్ ఇట్స్ నాట్ అలౌడ్ అని చెప్తుంది. ఓకేనా, సో ఎట్ ఏ టైమ్ నువ్వు క్యారెక్టర్ టైప్ ఆఫ్ బాక్స్లో ఒక లెటర్ మాత్రమే స్టోర్ చేయగలరు. సి అండ్ ఐ కెన్ ఏబుల్ టు స్టోర్ బి యాజ్ ఐ వాంట్. బి స్టోర్ చేస్తే బి నేమ్ వస్తుంది అనమాట. అండ్ యాజ్ సేమ్ యాజ్ మనకి నెక్స్ట్ డేటా టైప్ ఏముంది, నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి వీ హ్యావ్ దట్ ఫ్లోట్ టైప్. ఏ టైప్, ఫ్లోట్ టైప్. మనం ఇటువంటి డేటా ప్రింట్ చేయాలంటే, ఇటువంటి డేటా స్టోర్ చేసి ప్రింట్ చేయాలంటే వీ విల్ యూస్ దట్ ఫ్లోట్. ఈ ఫ్లోట్ వచ్చేసి చిన్న సైజు, డబుల్ వచ్చేసి లార్జ్ సైజ్ అనమాట. ఓకేనా, ఐ విల్ షో యూ ద ఎగ్జాంపుల్ హియర్. డెస్క్టాప్ వెళ్దాం మళ్ళీ. సో మళ్ళీ నేను డేటా టైప్ మారుస్తున్నా. సో డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నేమ్ ఏదైనా అవ్వచ్చు, యువర్ విష్, ఏ ఇవ్వచ్చు, బి ఇవ్వచ్చు, సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఏ ఇస్తున్నా లెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే క్రియేట్ చేసామో అదే లెటర్ అయితే యూస్ చేయాలి టు వర్క్ ది ప్రోగ్రామ్. ఇక్కడ డేటా వచ్చి సమ్ డేటా యూస్ చేసిన 23.43 ఇలా స్టోర్ చేసాం. ఇటువంటి డేటా స్టోర్ చేసి మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో మనం బ్యాక్కి వెళ్తే మనకి స్పెసిఫైర్ ఏముంది, ఫ్లోట్లో స్పెసిఫైర్ వచ్చేసి ఎఫ్ ఉంది. ఎస్ ఆర్ నాట్, అంటే మనం ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా ప్రింట్ చేయాలంటే స్పెసిఫైర్ ఎఫ్ యూస్ చేస్తాం. ఓకే, సో విల్ గో బ్యాక్ టు హియర్. సో మనం ఇక్కడ స్పెసిఫైర్ ఎఫ్ అనేది యూస్ చేయాలన్నమాట. ఓకే, స్పెసిఫైర్ ఎఫ్. సో ఇక్కడ మనం ఏ యూస్ చేసాం, ఇక్కడ కూడా ఏనే యూస్ చేసాం, అండ్ ఇక్కడ కూడా ఏనే యూస్ చేయాలన్నమాట. ఓకే, ఐఎమ్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్. సో యూ కెన్ సీ ద డేటా హియర్. మనం డేటా 23.43 అనేది రాసాం. మనకి 23.43 అనేది వస్తుంది. ఇస్తాను ఇక్కడ నేను సిహెచ్ రాసా, మనకి యాజ్ ఇట్ ఈస్ సిహెచ్ ని వాల్యూ, సిహెచ్ అనే టెక్స్ట్ అనేది అంటే కామెంట్ టెక్స్ట్, డమ్మీ టెక్స్ట్ అని ప్రింట్ అవుతుంది. అదే నేను ఇక్కడ సిహెచ్ తీసేసి ఏ అని రాస్తే ఏ కూడా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఏ వాల్యూ. అంటే మనం ఇక్కడ డమ్మీ టెక్స్ట్ ఇస్తున్నాం, అంటే మనం సిహెచ్ ఇచ్చామా ఏ ఇచ్చామా అదేం పట్టించుకోదు. మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఈ స్పెసిఫైర్ ఇక్కడ వేరియబుల్ ఇచ్చావా లేదా అదే చూసుకుంటుంది, అదే పట్టించుకోలేదు. ఇక్కడ డమ్మీ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ అయితే తీసుకెళ్ళి అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది అనమాట. సిఎల్టీ అవుట్పుట్, దిస్ ఇస్ ఏ వాల్యూ 23.43 అని ఇచ్చాం. ఎస్, సో 23.43 అనేది యాజ్ ఇట్ ఈస్ మనకు వస్తుంది. అండ్ దాంతోపాటుగా మనకి ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి, ఎన్ని జీరోస్ ప్రింట్ అవుతున్నాయి, 1 2 3 4. ఎస్ అన్నా. సో టోటల్గా ఎన్ని డాట్ తర్వాత ఎన్ని వాల్యూస్, ఎన్ని పొజిషన్స్ ఆక్యుపై చేస్తుంది డాట్ తర్వాత, 1 2 3 4 5 6 పొజిషన్స్ అయితే ఆక్యుపై చేస్తుంది. అది నాకు ఎగ్జాక్ట్గా ఈ డేటా మాత్రమే కావాలి. ఇది ఎగ్జాక్ట్గా డాట్ తర్వాత 2 వాల్యూస్ మాత్రమే కావాలి, రిమైనింగ్ ఈ జీరోస్ అయితే అవసరం లేదు అనుకుంటే జస్ట్ యూ హ్యావ్ టు కమ్ హియర్. ఈ పర్సంటేజ్ ఎఫ్కి మధ్యలో డాట్ 2 అని రాస్తారు. డాట్ 2 అని రాస్తే ఆ డాట్ తర్వాత ఓన్లీ 2 వాల్యూస్ మాత్రం ప్రింట్ అవుతాయి. అంటే డాట్ 1 అని రాస్తే ఇట్ విల్ ప్రింట్ ఓన్లీ 1 వాల్యూ, ఈ అనే వాల్యూ ఎక్స్క్లూడ్ చేస్తుంది అనమాట. అదే డాట్ 0 రాస్తే యూ విల్ గెట్ ఓన్లీ 23, ఎందుకంటే మనం 0 వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, డాట్ 1 రాస్తే యూ విల్ గెట్ ఓన్లీ డాట్ తర్వాత 4 అనే వాల్యూ వస్తుంది. అదే డాట్ 2 అని రాస్తే యూ విల్ గెట్ ఓన్లీ 4 3. ఓకే, అండ్ డాట్ 3
3 రాస్తే డాట్ 3 రాస్తే యూ విల్ గెట్ ఓన్లీ 3 వాల్యూస్ ఆఫ్టర్ డాట్ అనమాట. ఒకసారి డబల్కి చేంజ్ చేద్దాం. ఇదే డేటా టైప్ DOUBLE. డబుల్ డేటా టైప్ స్పెసిఫైర్ అంటే సో డబుల్ డేటా టైప్ స్పెసిఫైర్ వచ్చేసి వీ హ్యావ్ దట్ స్పెసిఫైర్ ఎల్ఎఫ్. ఏంటిది స్పెసిఫై ఎల్ఎఫ్ అనమాట. సో విల్ కమ్ బ్యాక్ హియర్. సేమ్ డేటా ప్రింట్ చేస్తున్నాం. సేమ్ డేటా మనం సేమ్ ఇటువంటి డేటా ప్రింట్ స్టోర్ చేయాలంటే వి విల్ గో విత్ ది డబుల్ ఆల్సో. బట్ డబుల్ సైజ్ వచ్చేసి ఎక్కువ అనమాట, అంటే పెద్ద ట్యాంక్ లాంటిది అనమాట. సో ఇక్కడ నేను స్పెసిఫైడ్ ఎల్ఎఫ్ అయితే యూస్ చేయాలి. ఎల్ఎఫ్ అని రాస్తున్నాం. ఎల్ఎఫ్ అని రాసిన తర్వాత మనకి ఎల్ఎఫ్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే ప్లేస్ అవుతుంది. సో యూ కెన్ సీ హియర్ మనకి సేమ్ వాల్యూ అయితే వస్తుంది. అదే మనకి ఎల్ఎఫ్ తర్వాత ఓన్లీ 2 వాల్యూస్ మాత్రం కావాలంటే ఈ పర్సంటేజ్ ఎల్ఎఫ్కి మధ్యలో డాట్ 2 అని రాస్తాం. డాట్ 2 అని రాస్తే విల్ గెట్ ఓన్లీ 23.43. అదే డాట్ 4 రాస్తే విల్ గెట్ ఓన్లీ 4 వాల్యూస్ 1 2 3 4 అనమాట. మనం డబల్ కానీ ఫ్లోట్ కానీ ఫ్లోటింగ్ వాల్యూస్ స్టోర్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం అనమాట వర్కింగ్ ప్రోగ్రామ్. ఓకే, వర్కింగ్ ప్రోగ్రామ్ అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ డేటా మనం ఒకసారి టర్బో సీలో అయితే ఇంప్లిమెంట్ చేద్దాం, శాంపుల్గా చూద్దాం. ఓకేనా? సో ఐమ్ కమింగ్ బ్యాక్ హియర్. సో సేమ్ నేను ఇక్కడ చూపిస్తున్నా. సేమ్ కైండ్ ఆఫ్ డేటా మనం ఇలా తీసుకొని చేస్తున్నాం. జస్ట్ లుక్ ఎట్ హియర్. సో ఈ CLR SCR coinio.h getch అయితే ఇలానే మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. సో ఈ డేటా అయితే తీసేస్తున్నా. మనం పైన అయితే int a అని రాస్తున్నాం. int a ఈక్వల్ టు సమ్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఓకే, సెమీకోలన్ a ఈక్వల్ టు అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ సెమీకోలన్ ఇస్తున్నాం. లాస్ట్లో CLR SCR కింద మనం డేటా ప్రింట్ చేయాలంటే printf d. ఓకే, స్పెసిఫైర్ d కామా ఏ వాల్యూ ఇస్తున్నాం, సెమీకోలన్ ఇస్తున్నాం. ఓకేనా? ఇది నేను రన్ చేయాలంటే ఫస్ట్ Alt F9 కొట్టాలి. Alt F9 కొట్టిన తర్వాత Control F9 కొట్టాలి. ఓకేనా? మనకి 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుందా? ఎస్, ప్రింట్ అవుతుంది. అది నేను టెక్స్ట్ యాడ్ చేస్తే డమ్మీ టెక్స్ట్ కూడా ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ ఏ వాల్యూ ఈక్వల్ టు ఇలా డమ్మీ టెక్స్ట్ ఇచ్చినా కానీ ఫస్ట్ కంపైల్ చేస్తున్నా అండ్ Control F9 కొడుతున్నా. సో యూ కెన్ సీ హియర్ నాకు డమ్మీ టెక్స్ట్ అనేది కూడా ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ వాల్యూ అనేది మనకి డమ్మీ టెక్స్ట్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా కూడా స్టోర్ చేయొచ్చు ఇక్కడ. సో క్యారన్ రాస్తే కెన్ ఏబుల్ టు స్టోర్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ ఏ బ్లాక్. సో నేను సింగిల్ కోట్స్ ఓపెన్ చేయాలి. సింగిల్ కోట్స్లో నేను ఏదో ఒక వాల్యూ ఇస్తున్నా, లైక్ జీ ఇస్తున్నా. ఓకేనా? జీ స్టోర్ చేయాలి. జీ స్టోర్ చేస్తాం. మనకి క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా స్పెసిఫైర్ ఏంటిది? స్పెసిఫైర్. ఓకే, దిస్ ఈజ్ ఏ వాల్యూ జస్ట్ సార్. సో మళ్ళీ కంపైల్ చేద్దాం అండ్ ఈసారి రన్ చేద్దాం. దిస్ ఈజ్ ఏ వాల్యూ, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీ అని వస్తుంది. ఎస్ అన్నో. అదే మనం ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా ప్రింట్ చేయాలంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసి ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా ప్రింట్ చేయాలంటే మనం ఇక్కడ డేటా టైప్ ఏం తీసుకుంటాం? డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ తీసుకుంటాం. ఫ్లోట్ కానీ డబుల్ కానీ. ఫ్లోట్ ఏ ఈక్వల్ టు సంథింగ్, ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 66.87 సంథింగ్, ఒక ర్యాండమ్ అయితే తీసుకున్నాం. ఓకేనా? దిస్ ఈజ్ ఏ వాల్యూ. మనం ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాకి ఏ స్పెసిఫైర్ యూస్ చేస్తాం? ఎఫ్ యూస్ చేస్తాం. సో మళ్ళీ కంపైల్ చేస్తున్నాం అండ్ మళ్ళీ రన్ చేస్తున్నాం. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ ఏ వాల్యూ 66.870003. అదే మనం డబుల్ తీసుకుంటే ఇక్కడ సేమ్ ప్లేస్లో డబుల్ తీసుకుంటే, సో నేను డబుల్ అంటే వాల్యూస్ అయితే స్టోర్ చేయగలను అనమాట. సో మళ్ళీ నేను కంపైల్ చేస్తున్నా అండ్ రన్ చేస్తున్నా. 66.870000 అంటే నువ్వు ఫ్లోట్లో కానీ డబుల్లో కానీ ఇటువంటి డేటా లైక్ 66.87 ఇలా ఫ్లోటింగ్ వాల్యూ స్టోర్ చేయాలంటే డబుల్ కానీ ఫ్లోట్ కానీ స్టోర్ చేస్తాం. పెద్ద వాల్యూ స్టోర్ చేయాలంటే డబుల్ అనమాట. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. కానీ యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ వన్ థింగ్. సో వన్ థింగ్ అయితే అబ్జర్వ్ చేయండి. వన్ థింగ్ ఏంటిదంటే కంపల్సరీగా జస్ట్ సెకండ్, ఈ కోడ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఈ కోడ్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇక్కడ మనం హ్యాష్ ఇంక్లూడ్ coinio.h రాసాం అండ్ వన్ మోర్ థింగ్ CLR SCR రాసాం అండ్ ఇక్కడ నేను టర్బోసీలో getch రాసా. అదే నేను ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ coinio.h అని హెడర్ ఫైల్ రాయలేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మధ్యలో నేను CLR SCR అని సంథింగ్ ఈ లెటర్ కూడా ఏం రాయలేదు. మధ్యలో
ఈ లెటర్ కూడా సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఏం రాలేదు. అండ్ ఇక్కడ కూడా నేను గెట్ సిహెచ్ అని థింగ్ కూడా రాలేదు. ఈ త్రీ థింగ్స్ అన్నవి మనకి ఆన్లైన్ సీలో అయితే వర్క్ అవ్వనమాట. ఈ మనకి ఆన్లైన్ సి కంపైలర్ వచ్చేసి మోడర్న్ కంపైలర్ అంటాం, అంటే కొత్త కంపైలర్. ఇది వచ్చేసి మనకి ఓల్డ్ కంపైలర్ కాబట్టి మనకి సి స్టాండర్డ్స్ పర్టికులర్గా ఫాలో అవుతుంది. ఇది మనకి సి స్టాండర్డ్స్ అప్డేట్ అయింది కాబట్టి మనకి ఈ హెడర్ ఫైల్స్ ఎక్స్క్లూడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, మనకి లైన్ 1 ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ గెట్ సిహెచ్ ఈ త్రీ థింగ్స్ మనకి టర్బో సిలోనే వర్క్ అవుతాయి, అండ్ మోడర్న్ ఆన్లైన్ కంపెనీలో అయితే వర్క్ కాదు. వన్ మోర్ థింగ్. ఓకేనా, అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ స్పెసిఫైర్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ ప్రింట్ చేయాలి, ఎంబీ టెక్స్ట్ ఎలా ఇచ్చిన అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, ఇవన్నీ మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్, అండ్ okay, that's it. We'll go back to board here. బోర్డ్లో సరే మనకి ఇంట్ సైజ్ చూసుకుంటే బైట్స్లో, ఇంట్ సైజ్ తీసుకుంటే బైట్స్లో 4 బైట్స్ ఆర్ 2 బైట్స్. ఓకేనా, క్యార్ సైజ్ తీసుకుంటే 1 బైట్ అంటాం. ఓకేనా, ఫ్లోట్ వచ్చేసి 4 బైట్స్ అంటాం, అండ్ డబుల్ వచ్చేసి 8 బైట్స్, 8 బైట్స్ ఆఫ్ పేజెస్. ఓకేనా, సో ఎందుకంటే ఇంట్ వచ్చేసి 4 బైట్స్, 4 బైట్స్ అంటే ఎన్ని బిట్స్, నీ ఇంటీజర్ సంథింగ్ లుక్ ఎట్ హియర్. నేను డెస్క్టాప్లోకి వెళ్తున్నా, తీసేద్దాం. సో నేను సపోజ్ నేను ఇక్కడ ఇంట్ ఏ అని రాసాను, అంటే ఏ అండ్ సంథింగ్ ఏ లోపల నేను 300 స్టోర్ చేస్తాను. సో స్పెసిఫైర్ వచ్చేసి డి ఇస్తున్నా, ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. సో నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది, 300 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్. సో మనకి ఏ అనే వేరియబుల్ మనకి జస్ట్ లుక్ ఎట్ హియర్. ఏ అనే వేరియబుల్లో ఓకే బ్లాక్ తీసుకుంటా, ఏ అనే వేరియబుల్లో మనం 300 స్టోర్ చేస్తాం ఇందాక కేసులో. సో ఈ 300 మనకి యాజ్ ఇట్ ఈస్ ఇంటీజర్లో అయితే స్టోర్ అవ్వదు అనమాట, బిట్స్లో అయితే స్టోర్ అవుతుంది. బిట్స్లో సో ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది టోటల్గా, నా ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ 4 బైట్స్ కానీ 2 బైట్స్ కానీ, లెట్స్ అస్యూమ్ 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది అనుకుందాం. నీ ఏ అనే వేరియబుల్ 2 బైట్స్ అంటే నీ మెమరీ లోపల ఎలా స్టోర్ అవుతుంది అంటే, అది 2 బైట్స్ అంటే లైక్ 8 to the 16. 2 బైట్స్ అంటే ఎన్ని బిట్స్ వస్తున్నాయి, 16 బిట్స్ వస్తున్నాయి. 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15. సో టోటల్ మనకి 16 బిట్స్ వచ్చాయి. ఈ 16 బిట్స్లో నీ 300 వాల్యూ స్టోర్ అవుతుంది. 300 కానీ లైక్ 0 1 1 0 1 1 0 1 1 1 0 ఇలా ఏదో ఒక బైనరీ నెంబర్ అయితే స్టోర్ అవుతుంది పర్టికులర్గా స్టోర్ అవుతుంది. సో మనం ఈ 300 మెమొరీలో అయితే 300 యాజ్ ఇట్ ఈస్గా స్టోర్ అవుతుంది. ఇలా అయితే స్టోర్ అవుతుంది డివైడ్ చేసుకొని. నీ మెమొరీ ఇన్ని బిట్స్ షేర్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేయగలుగుతున్నాయి. ఎన్ని బిట్స్, 2 బైట్స్ ఆఫ్ మెమొరీ విచ్ ఈస్ ఈక్వల్ టు 16 బిట్స్. ఓకే, సో నువ్వు 300 స్టోర్ చేయడానికి ఎన్ని బిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నావు, 16 బిట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నావు అనమాట. అండ్ నేను మీకు ఇక్కడ ఒక థింగ్ అయితే చెప్పలేదు, అండ్ ఐఎమ్ సెయింగ్ దట్ 4 బైట్స్ ఆర్ 2 బైట్స్. 2 బైట్స్ కానీ అంటున్నా, 4 బైట్స్ కానీ అంటున్నా. ఎందుకంటే మన ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్లో మనకి 4 బైట్స్ ఆఫ్ 2 బైట్స్ ఆఫ్ ఎందుకంటే 4 బైట్స్ ఆర్ 2 బైట్స్ అంటున్నాం. ఎందుకంటే కొన్ని కంపైలర్స్ లైక్ టర్బో సి తీసుకోండి, టర్బో ఇది వచ్చేసి టూల్ కదా, అండ్ వర్సెస్ ఆన్లైన్ సి తీసుకోండి, ఆన్లైన్ సి కంపైలర్ విచ్ ఈస్ ఆన్లైన్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కోడ్, రైట్. మనకి టర్బో సి వచ్చేసి ఓల్డ్ వర్షన్ టూల్ అనమాట. సో ఆన్లైన్ సి వచ్చేసి మోడ్రన్ వర్షన్ టూల్, మోడ్రన్ సి కంపైలర్ ఉంటుంది. అప్డేట్ అయిన ఫైల్స్ కానీ ఇవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. సో మనకి టర్బో సి అయినా కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా కానీ మనం 4 బైట్స్ 2 బైట్స్ ఎందుకు అంటున్నాం, ఎందుకంటే టోటల్లీ డిపెండ్స్ ఆన్ మెమరీ ఆర్కిటెక్చర్. మెమరీ ఆర్కిటెక్చర్
ఓకే, మెమరీ ఆర్కిటెక్చర్ని బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక ల్యాప్టాప్ కొనాలంటే ఆ ల్యాప్టాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే మనం 16 బిట్ అండ్ 64 బిట్ అని, ఓకే ఓకే 32 బిట్ అని, 32 బిట్ అని, ఓకే 64 బిట్ అని ఇలా చూస్తూ ఉంటాం. సో 16 బిట్ అంటే ఇట్ ఈస్ కన్స్యూమింగ్ లెస్ మెమొరీ స్పేస్. అండ్ 32 బిట్ అంటే ఇట్ ఈస్ కన్స్యూమింగ్ మోడరేట్. 64 బిట్ అంటే ఇట్ ఈస్ కన్స్యూమింగ్ హై మెమొరీ. సో ఇలా చెప్తే మీకు అర్థం కాదు. జస్ట్ ఫోకస్ దిస్ 2C ఫోన్స్. 2C ఫోన్స్ ఉన్నాయా? ఎస్. 2C ఫోన్స్ ఉన్నప్పుడు ఫొటోస్ ఎలా వచ్చేవి? ఫొటోస్ సంథింగ్ జిగ్జాగ్గా సంథింగ్ క్లియర్గా ఉండేవి. 3G ఫోన్ వచ్చినప్పుడు 3G ఫోన్ వచ్చినప్పుడు అండ్ ఫొటోస్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ 4G ఫోన్ వచ్చినప్పుడు ఫొటోస్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి. అదే 5G ఫోన్ వచ్చినప్పుడు పిక్చర్ ఇంకా క్లియర్, హెచ్డి క్వాలిటీ, 4K ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. కానీ ఒక 2G ఫోన్లో ఒక ఇమేజ్ పిక్ తీసుకొని స్టోర్ చేయాలంటే లైక్ మీకు 10 KB అలా కన్జ్యూమ్ చేసేది. అదే 3G ఫోన్లో నీకు మెమొరీ అప్డేట్ అయింది అండ్ మెమొరీ సైజ్ పెరిగింది అండ్ బిట్స్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. నీకు ఇక్కడ పిక్ తీసేటప్పటికి క్వాలిటీ అండ్ మెగా పిక్సెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఒక పిక్కి నీకు లైక్ 500 KB ఇలా కన్జ్యూమ్ చేస్తుంది అనుకోండి. ఓకేనా, 500 KB. అదే 4Gకి వచ్చేటప్పటికి 800 KB లైక్ ఇంప్రూవ్ అయింది. అంటే క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ పిక్సెల్స్ యాడ్ అయ్యే కొద్దీ మనకి డేటా కన్జ్యూమ్ చేస్తుంది. ఎస్ నో. అదే 5Gలో మనకి 5 MB 3 MB ఇలా మనకి కన్జ్యూమ్ చేస్తుంది ఫోటోని బట్టి. సో ఇక్కడ మనకి మెమొరీ అనేది ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా? ఫోన్స్లో మెమొరీ అనేది ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా? సో అలాగే మనకి ఓల్డెన్ కంప్యూటర్స్లో అంటే ఓల్డెన్ పీసీస్లో కానీ కంప్యూటర్స్లో కానీ 16 బిట్ అని, 32 బిట్ అని, 64 బిట్ అని ఇలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఓకే, చేంజ్ అవుతూ వచ్చాయి. మెమొరీ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఓకేనా. ఇక్కడ నువ్వు ఒక పిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే నీకు డేటా అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో. అదే ఇంప్రూవ్ అయ్యి మెమొరీ అప్డేట్ అయ్యి ఇంప్రూవ్ అయ్యే కొద్దీ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది డేటా. ఎస్ అన్నో. అలాగే మనకి 16 బిట్ అయితే మనకి ఇంట్ టైప్ వచ్చేసి 2 bytes ఆఫ్ మెమొరీ ఆక్యుపై చేస్తుంది. అదే 32 బిట్ కానీ 64 బిట్ కానీ పీసీ అది మెమొరీ ఆర్కిటెక్చర్ అయితే 32 బిట్ ఆర్ 64 బిట్ ఆఫ్ మెమొరీ ఆర్కిటెక్చర్ అయితే నీ కంప్యూటర్ కానీ నీ పీసీ కానీ నేను ఇట్ విల్ ఆక్యుపై 4 bytes ఆఫ్ మెమొరీ ఫర్ యువర్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. అర్థమైందా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఇన్ దిస్ డేటా టైప్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకేనా. అండ్ ఇవన్నీ నేను నోట్స్ అయితే షేర్ చేస్తాను మీకు నోట్స్లో ఎవ్రీథింగ్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం దీని గురించి కానీ సెకండ్ టైప్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, ఎంటీ డేటా టైప్స్ ఇవన్నీ మనం అప్కమింగ్ సెషన్స్లో ఆటోమేటిక్గా నేను కాన్సెప్ట్ స్టేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా చెప్పేస్తాను. నేను మళ్ళీ మనం స్పెసిఫిక్గా డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. డూ సబ్స్క్రైబ్ మన టెక్నాలజీ ఛానల్.